ఓకే, ఈరోజు మనకు చాలా శుభదినం. తెలంగాణ వాసులకు తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మా తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి అధ్యక్షుడు అశోక్ రెడ్డి, గంగాధర్ ఇద్దరు అందరి పేర్లు అందరికీ కూడా మరి పేరు చెప్తూ మరి ఈ యొక్క రూపం ఇక్కడ ఏదైతే ఉద్యమం కన్నా ముందే ఇక్కడ 69లోనే ఇక్కడ వచ్చిన నాయకుడు వజ్జా నాయకుడు అయినంత ఉద్యమంలో ఇక్కడ అందుకే ఈ స్తూపం ఇక్కడ ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో జరిగింది. ఆ స్తూపాన్ని మళ్ళీ తర్వాత 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో పనిచేసారు. ఇతర అందరూ నాయకులందరూ అన్ని పార్టీలు కూడా సహకరించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క ఆ ఉద్యమ సమయంలోనే శిక్షావస్థ చూసి అప్పుడు మా ఇప్పుడున్న మిత్రులు అప్పుడు సురేష్ గుప్తా కూడా చాలా అయినా ఈ శిక్షావస్థను చూసి అప్పుడు అందరం కలిసి మరి సహకారం చేసి మళ్ళీ ఆ యొక్క స్థూపాన్ని పొలాన్ని అన్ని మరమ్మతులు చేసి మళ్ళీ సరి చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనుభవించిన వ్యక్తులు మరి ఈ యొక్క స్థూపంని పక్క నుంచే 100 సార్లు పోయటచ్చు, 100 సార్లు వస్తుండొచ్చు. కానీ ఈ స్థూపం చూడకుండా మరి అధికారం అనుభవించి మరి ప్రభుత్వ పరిస్థితికి తీసుకుపోయి చేసి అయిపోతుండే. మరి పదులు అనుభవించిన వారు పెద్ద లక్షలు కాదు, ఏం కాదు, వేల ఖర్చు అయింది. దానికి అనుభవం చేసి ఈ రోజు కూడా పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ ఫలాలు అనుభవించారు కానీ తెలంగాణ స్థూపాన్ని మర్చిపోయింది. స్థూపాన్ని మరమ్మతు చేసి మర్చిపోయిన ఉద్యమకారులు మర్చిపోయారు. మరి ఎంతో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి జరిగింది గతంలో. మరి ఇప్పుడు మాకు ఏం జరుగుతుంది ఆ ఉద్యమకారుల యొక్క త్యాగాలను గుర్తించాలా, ఏ నాయకులైనా ఏ పార్టీ అయినా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ముందుగా ఇక్కడ కృషి నేను కోడిగి నా నివాసం, నేను కోడిగి నుంచి మరి నేను రాలేకపోయినా ఇక్కడ మిత్రులందరూ ప్రజలు అందరు పేరుకి అందరికీ కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ.